విద్యాలయాల్లో మాదక ద్రవ్యాల వినియోగం, నియంత్రణ, బాలల హక్కుల పరిరక్షణపై శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సమీక్షా సమావేశం నిర్వహించింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలతో డ్రగ్స్ నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై చర్చించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసిలి అప్పారావు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, యాజమాన్యాలతో డ్రగ్స్ వినియోగం, నియంత్రణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యాలయాల్లో డ్రగ్స్ వినియోగం నియంత్రణకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ఇక ముందు తీసుకోవలసిన చర్యలను చర్చించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసిలి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం, రవాణా, సరఫరాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు 100 రోజుల కార్యాచరణ అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్ కళాశాలల్లో యాజమాన్యాలతో సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రతి పాఠశాల, కళాశాలలో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేయమని ఆదేశించామన్నారు. ముందుగా ఆయా కమిటీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తద్వారా స్కూల్స్, కాలేజెస్లో మాదక ద్రవ్యాల కట్టడికి చర్యలు చేపడతామన్నారు. డ్రగ్స్ వినియోగం యువతపై చెడు ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ ను కూకటి వేళ్లతో పెకలించకపోతే దేశ భవిష్యత్ అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మాదక ద్రవ్యాల నియంత్రణకు అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఏవైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కానీ, అలాగే ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కానీ, అలాగే కస్తూర్బా హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ అందరితో కూడా ఈరోజు డ్రగ్స్ నియంత్రించడానికి చేపట్టవలసిన చర్యల గురించి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్ని కళాశాలలో ప్రిన్సిపాల్స్ని, అలాగే యాజమాన్యాలని పిలిపించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో చూస్తున్నాం, ఎక్కువ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇదివరకు అయితే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కారణం ఏంటంటే సోషల్ మీడియా, లేకపోతే ఇంటర్నెట్, లేకపోతే రకరకాల మత్తు పదార్థాలు ఇవన్నీ అనుకున్నాం. కానీ ఈరోజు ఎక్కువ డ్రగ్స్ పదార్థాలు ఉపయోగించడం వల్ల యువత కానీ, లేకపోతే విద్యార్థులు కానీ పెడదామని బట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల దీన్ని మనం ఈరోజు కూకటి పేర్లతో ప్రకటించకపోతే భవిష్యత్తు కూడా రాష్ట్రం కానీ, దేశం కానీ అంధకారంలోకి వెళ్తుందని అనుకుంటున్నాం. ఆ నేపథ్యంలో మేమేం చేస్తున్నట్టు రాష్ట్ర బాల హక్కుల కమిషన్ తరఫున 26 జిల్లాల్లో కూడా ఏదైతే మాకు సంబంధించిన 28 డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ 28 డిపార్ట్మెంట్ హెచ్ఓడలతో కూడా మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 4 జిల్లాలు కంప్లీట్ చేయడం జరిగింది. విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అలాగే శ్రీకాకుళం కూడా చేయడం జరిగింది. 30వ తేదీన, 31వ తేదీన బాపట్ల, అలాగే ఒంగోలు కూడా చేయడం జరుగుతుంది. నిన్న మొన్న కూడా నంద్యాల, అలాగే కర్నూలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చాలామంది యువత కూడా చాలా పెడదవ పడుతున్నారు. అందువల్ల మనం ఏం చేస్తున్నాం, విద్యా సంస్థలని మనం టార్గెట్ చేసి విద్యా సంస్థల్లో ఒక కమిటీలు ఏమని చెప్తున్నాం. ఏదైతే విద్యార్థులు 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో ప్రతి విద్యార్థులు 20 మంది నుండి 25 మందితో ఒక కమిటీలు ఏమని చెప్తున్న చిల్డ్రన్స్ క్లబ్లే, దాన్నే ప్రైవేట్ క్లబ్స్ అంటారు.